ఎన్నికల రోజున మార్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. పోలింగ్ రోజున పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. వైసీపీ నేతలతో కలిసి పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన పిన్నెల్లి నేరుగా ఈవీఎంను పట్టుకుని నేలకేసి కొట్టారు. ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేసిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన సమయంలో సీసీ కెమెరా రికార్డ్ అవ్వడంతో ఎమ్మెల్యే పిన్నెల్లి అడ్డంగా దొరికిపోయారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ అడ్డుకునే ప్రయత్నం చేయగా అతనిపై వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించారు. మరోవైపు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి పరారీలో ఉన్నారు. మార్చర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, దక్షిణ దుర్గ మా పల్నాడు జిల్లాలో మార్చర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వెలుగులోకి వచ్చాయి. పోలింగ్ రోజున పిన్నెల్లి సోదరులు పలు బూతులను క్యాప్చర్ చేసి అక్కడ ఏజెంట్లను టీడీపీకి ఏజెంట్ కూడా కూర్చోకుండా దాడులు చేసి హత్యా ప్రయత్నాలు చేసి మధ్యాహ్నం నుంచి మార్చర్ల పట్టణంలో ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన పిన్నెల్లి సోదరులు తాజాగా మార్చర్ల పట్టణం నుంచి పారిపోయిన ఘటన ఇప్పుడు చర్చాంశంగా మారింది. అయితే ఈ అంశం చర్చల నేపథ్యంలో తాజాగా మార్చర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎంలను పోలింగ్ బూత్ లోకి వెళ్లి ధ్వంసం చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మార్చర్ల నియోజకవర్గంలోని రెట్టచింతల మండలం పాల్వాయి గేట్ లోని 202 పోలింగ్ బూత్ లోకి ఎమ్మెల్యే స్వయంగా వెళ్లటంతో నేరుగా ఈవీఎం బాక్స్ దగ్గరికి వెళ్లి ఈవీఎం బాక్స్ ని తీసుకొని నేలకేసి కొట్టి పగలగొట్టడం, అక్కడ అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్లను కూడా అతను ఏలు చూపించి బెదిరించి నేను చంపుతానని బెదిరింపులు కూడా చేసి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే పాల్వాయి గేట్ లో ఈవీఎం మార్చర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన విషయాన్ని తెలుసుకున్న బయట ఉన్న టీడీపీ వర్గీయులు అతనిపై రాళ్ల దాడి చేయగా అతను అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి కూడా ఉంది. అదే రోజు ఉదయం మార్చర్ల రెంటచింతల మండలంలోని రెంటాల గ్రామంలో ఉదయాన్నే 6 గంటల సమయంలో పోలింగ్ ఏజెంట్ గా కూర్చునేందుకు వెళ్లిన వారిపై కూడా కత్తులు, మారణాయుధాలతో కూడా వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఆ దాడిలో మంజుల అనే మహిళ కూడా తీవ్రంగా తల పగిలిపోయి ఆమె ఏజెంట్ గా కూర్చునేందుకు కూడా అక్కడ ఉన్న స్థానికులు ఆమెను ఆసుపత్రికి పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. ఇప్పుడు అన్ని పోలింగ్ రోజు ఈ ఘటన జరిగితే అయితే ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఈ విషయాన్ని బయటపెట్టలేదంటారు? అయితే అసలు మార్చర్ల గురజాల నియోజకవర్గంలో ఎన్నో సమస్యాత్మకమైన గ్రామాలు పోలింగ్ బూత్లు ఉన్నాయని తెలుగుదేశం కూటమి నేతలు పోలింగ్ ముందుగానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు పలుమార్లు ఫిర్యాదులు చేసి గతంలో జరిగిన సంఘటనలు ఉదాహరిస్తూ కూడా ఫిర్యాదు చేసి అక్కడ కేంద్ర బలగాలు సీసీటీవీ రికార్డు ఆధార సీసీటీవీని పెట్టి ఎన్నికలు జరపాలని పలు విజ్ఞప్తులు చేసింది. అయితే ఎన్నికల సంఘం సీసీటీవీని అయితే అమర్చింది కానీ పోలీసు బలగాలను కేంద్ర బలగాలను ఏర్పాటు చేయడంలో కూడా నిర్లక్ష్యం వహించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. పోలింగ్ జరిగి దాదాపు వారం దాటినా కూడా ఇప్పుడు దాకా ఈ సీసీటీవీ ఫుటేజ్ ని నిత్యం మానిటరింగ్ చేసి కంట్రోల్ రూమ్ లోకి ఆ రోజు
రాష్ట్రంలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల సీసీటీవీ ఫుటేజ్ మొత్తం జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ కి, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కంట్రోల్ రూమ్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ రోజు ఈ దాడి దృశ్యాలు మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయితే ఇప్పటి వరకు కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అసలు మాచర్ల ఎమ్మెల్యే ఇప్పటికే హౌస్ అరెస్ట్ లో ఉన్న ఎమ్మెల్యేనే పోలీసులు తప్పించారనే ఒక ఆరోపణలు అయితే పోలీసులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వైసీపీకి పిన్నెల్లి సోదరులకు తొత్తులుగా పనిచేసిన పోలీస్ అధికారులు 12 మందిని గుర్తించి వాళ్ళ కాల్ డేట్ ఆధారంగా వారిని పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ తో పాటు 2 డిఎస్పీలు 2 ఎస్బీసీఎల్ తో పాటు కింది స్థాయి సిబ్బంది 12 మందిని సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ సస్పెండ్ చేసిన తర్వాత కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి మాచర్ల నుంచి హౌస్ అరెస్ట్ లో ఉన్న వారిని కూడా పారిపోవటానికి పోలీసులు సహకరించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేసిన రామకృష్ణారెడ్డి ఆ రోజు సీసీటీవీలో ఫుటేజ్ రికార్డ్ అయింది. అక్కడ ఉన్న ఎన్నికల సిబ్బంది కూడా ఎందుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా అక్కడ ఉన్న కలెక్టర్, ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ ఎందుకు దీనిపై చర్యలు తీసుకోలేనని కూడా ఇప్పుడు కూటమి నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. తాము మొదటి నుంచి చెప్తున్న విధంగానే మాచర్ల సోదరులు అక్కడ మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలు సృష్టిస్తామని ఎన్నికల ప్రచార సభల్లోనే బహిరంగంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ అయిపోయిన గంట తర్వాత తానేందో మాచర్ల ప్రజలకు సూచిస్తానని బహిరంగంగా ఆయన ప్రసంగాలు చేసినా కూడా పోలీసులు గాని, జిల్లా కలెక్టర్ గాని, ఎన్నికల అధికారులు గాని చర్యలు తీసుకోలేదు. ఆ చర్యలు తీసుకోకపోవడం కారణంగానే మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజున, పోలింగ్ అనంతరం పిన్నెల్లి సోదరులు కూడా ఎన్నో అరాచకాలు చేసి ఎంతో మంది ఆస్తులు ధ్వంసం చేశారు. ఎంతో మంది టీడీపీ సానుభూతి ఇల్లు పార్టీ కార్యాలయాలు దాడులు చేసి పలు వాహనాలను కూడా దగ్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ ఆస్తులు ధ్వంసం వ్యక్తి అయితే స్వయంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్ లోకి చొరబడి అక్కడున్న అధికారులను భయపట్టి నేరుగా ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఇప్పుడు ఎంత పబ్లిక్ గా ఒక ఎమ్మెల్యే ఎంత అరాచకాన్ని చేసి ఈవీఎం ధ్వంసం చేస్తే అక్కడున్న పోలీసులు కానీ, జిల్లా అధికారులు కానీ, ఎన్నికల అధికారులు కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదని కూడా ఇప్పుడు కూటమి నేతల నుంచి ప్రశ్న డిమాండ్ అయితే వస్తున్నాయి. సో సాంబశివరావు, అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఎందుకంటే విజువల్స్ లో మనం క్లియర్ గా చూస్తున్నాం, స్వయంగా ఎమ్మెల్యే వెళ్లి ఈవీఎం ధ్వంసం చేయడం. సో ఈ మొత్తం వ్యవహారం మీద టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఏమైనా స్పందించారా సాంబశివరావు? జూలకంటి బ్రహ్మారెడ్డి ఈ రోజు ఉదయం కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి బ్రహ్మారెడ్డి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ ఎవరిద్దరు కూడా ఈ అవసరాలు చేయటం, కింది స్థాయి సిబ్బందిని పార్టీ క్యాడర్ పై కేసులు పెట్టడం కాదు. ఆ రోజు కారంపూడి ఆఫీస్ ని ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లి సోదరుడు ఉన్నాడు. మాచర్లలో మధ్యాహ్నం 3 గంటల సమయం నుంచి కూడా మాచర్లలో సైర వ్యవహారం చేసిన దాంట్లో ఎమ్మెల్యే సోదరులు ఇద్దరు ఉన్నారు. అది మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్, వీడియో రికార్డులు కూడా ఉన్నాయి. వీడియో రికార్డు నుండి పిన్నెల్లి సోదరులు చేసిన అరాచకాలు, ఆధారాలు, ఫోటోలు, వీడియోలు ఉన్నా కూడా వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు, వారికి ఎందుకు ఇప్పటికీ పోలీసు అధికారులు, అధికారులు తొత్తుగా పనిచేస్తున్నారనేది మనకు అర్థం కాని విషయంగా ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే వీడియోలు ఆ రోజు పోలింగ్ రోజున వాళ్ళు చేసిన దాడులు, దౌర్జన్యాలు బహిరంగంగా వీడియోలు ఉన్నాయి. వాటికి తోడు వాటి చర్యలు తీసుకోవాలని ఇప్పుడు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా ఈవీఎం చేసిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, తన సోదరుడు వెంకటరామరెడ్డిని ఎక్కడున్నా సరే పోలీసు ఎన్నికల కమిషన్ స్పందించి వాళ్ళని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలి, అతనిపై కూడా తర్వాత వేటు కూడా వేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.